హాయ్ గాయ్స్! ఈరోజు ఆ బాల్ టాస్క్‌లో గౌరవ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడాడు. సూపర్బ్ ఆడాడు అనిపించాడు. తన వైల్డ్ కార్డ్స్‌ని తన ఒంటి చేత్తో గెలిపించాడు. మిగతా రమ్య అయితే నెక్స్ట్ లెవెల్ ఆడింది. వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా ఆడారు. ప్రతి రౌండ్‌లో వైల్డ్ కార్డ్స్ గెలిచారు. ఒక్కొక్క రౌండ్‌లో వాళ్ళు ఒక్కొక్క హౌస్‌మేట్‌ని తీసేశారు. ఫస్ట్ రౌండ్‌లో గెలిచేసినప్పుడు మన మాధురి గారు భరణి గారిని తీసేసింది. సెకండ్ రౌండ్‌లో గెలిచినప్పుడు మన ఫస్టు తనుజ అనుకున్నారు, కానీ దాని తర్వాత మన దివ్యని తీసేసింది. దాని తర్వాత సంజన గారిని తీసేశారు. దాని తర్వాత లాస్ట్కు తనుజని తీసేశారు. మిగిలింది సుమన్ శెట్టి గారు. సో ఇప్పటికైతే 6 మెంబర్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఇది మొత్తం నిన్న లైవ్లో జరిగింది, కానీ ఎపిసోడ్లో ఈరోజు వచ్చింది. ఈరోజు మాత్రం టాస్క్ అయితే బాగానే అనిపించింది. అందరూ బాగా ఆడారు. గౌరవ్ అండ్ రమ్య అయితే బాగా ఆడింది. రమ్య భరణి గారిని డిఫెండ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తను ఫిజికల్ టాస్కులు బాగా ఆడుతుందని ముందు నుంచే ఉంచుతాం, ఎందుకంటే తను జిమ్లో వర్కౌట్లు అవన్నీ చేస్తుంది కాబట్టి రమ్య ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతుంది అనుకున్నట్టు ఈరోజు అయితే ఫిజికల్ టాస్క్ ఇచ్చి పడేసింది రమ్య. ఇక ఎపిసోడ్ గురించి వస్తే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన మాధురి గారికి అండ్ దివ్య గారికి ఒక గొడవ జరిగింది. ఎందుకంటే నైట్ పడుకునే విషయంలో చాలామంది సౌండ్ చేస్తున్నారు. మార్నింగ్ వేకప్స్ అయ్యే సౌండ్ వేయకముందు చాలామంది సౌండ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామందికి నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఫస్ట్ జరిగింది. ఈ విషయంలో దివ్య అండ్ మాధురి గారికి చాలా గొడవ జరిగింది. మ్యాక్సిమం అందరూ మాధురి గారికి ఏకీభవించారు, కానీ ఒక దివ్య ఒక్కతే మాధురి గారితో ఏకీభవించలేదు. దాంతో వాళ్ళిద్దరు కూడా మీద ఈ టైంలో మొత్తం రాత్రులు చాలా సెన్సిబుల్గా మాట్లాడాలనిపించింది. ఎందుకంటే మన మాత్రం కొంతమంది నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఇది ఈరోజు ఎపిసోడ్లోనే క్లియర్గా చూపించారు. నైట్ పూట పడుకున్నప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, రీతు, కళ్యాణ్, పవన్ డెమో సైలెంట్గా పండుకున్నానంటే ఈ విషయంలో కొంచెం మాధురికి ఫేవర్గా దివ్య బిగ్ బాస్ మాట్లాడాలనిపించింది. కాకపోతే దివ్య గారికి మాధురి గారికి పడతలేదు కాబట్టి వాళ్ళిద్దరు గొడవైంది. సో దివ్య వర్షన్లో దివ్య కరెక్ట్, మాధురి గారి విషయంలో మాధురి గారికి ఎవరు తప్పని చెప్పిన దివ్య కూడా కరెక్ట్ అని చెప్తాను. దాని తర్వాత దివ్యకు అండ్ భరణి గారికి ఒక చిన్న మాటలు జరిగాయి. ఇది గొడవ కాదు, కానీ భరణి ఏమంటుందంటే భరణిని నామినేట్ చేసిన రీతితోని దివ్య ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు దివ్యని అడిగారు. ఈ విషయంలో నాకు భరణి తప్పని అనిపించింది. భరణికి ఒక వ్యక్తి నచ్చకపోతే దివ్య తనతో మాట్లాడకూడదు అనుకోవడం తప్పు, ఎందుకంటే దివ్య తనకి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతుంది. భరణి ఏం చెప్తున్నా అంటే దివ్య మన ఇద్దరిని రీతు మన ఇద్దరిని నామినేట్ చేసింది అంటే భరణిని దివ్యను నామినేట్ చేసింది. అలాంటి రీతుతో నేను ఎందుకు మాట్లాడుతున్నాను దివ్య అని చెప్పారు. ఈ విషయంలో రీతు ఏడ్చింది, ఫీల్ అయింది. దాని తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇది మొత్తం నిన్న లైవ్లో వచ్చింది. ఈ విషయాన్ని మాక్సిమం కాంప్రమైజ్ చేసింది తనుజ అని చెప్పుకోవచ్చు. నిన్న తనుజ వచ్చి కాంప్రమైజ్ చేసింది. ఆ విషయం నిన్న లైవ్లోనే జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో వేశారు. ఈ విషయంలో భరణి గారు తప్పు అంటారు, ఎందుకంటే దివ్య గారు తనకు ఎవరి ఇష్టమో వాళ్ళతో మాట్లాడుతుంది. దాని తర్వాత కాసేపు ఎంటర్టైన్మెంట్ జరిగింది. ఈ ఇమాన్యుయల్ అపరిచితిలోని రాము క్యారెక్టర్ వేసి కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేశాడు. అది ఓకే, బాగానే జరిగింది. అది కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అండ్ మన డెమాన్ పవన్ అండ్ రమ్య గారు వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు, రాజమండ్రి వాళ్ళకి ఇంతకుముందే పరిచయం అన్నట్టుంది. వాళ్ళు కొంచెం చాలా క్లోజ్గా ఉంటున్నారు, కొంచెం ఫ్రెండ్షిప్ కూడా చేస్తున్నారు. కొంతమంది మన సాయి లాంటి వాళ్ళు చెప్తుంటే వాళ్ళిద్దరు కొంచెం ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. నాకేమో పెద్దగా అనిపించదు, కానీ వాళ్ళైతే క్లోజ్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఒకటే కాలేజ్ రాజమండ్రిలో ఎక్కడో గోదావరి జిల్లాలో ఒకటే కాలేజీలో చదువుకున్నారట. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నారు. అది మాత్రం క్లియర్గా కనిపించింది. అండ్ ఈరోజు బాల్ టాస్క్ జరగడంలో తనుజ గారిని తోసారని తనుజ గారు చెప్పింది. దానికి నిఖిల్ గారు తను తోయలేదు, మీరే అడ్డుకున్నారు, తను డిఫెండ్ చేసుకున్నారని చెప్పింది. ఈ విషయంలో నిఖిల్ కొంచెం సెన్సిటివ్గానే మాట్లాడిపించింది. ఈ విషయంలో తనుజ గారికి అండ్ గౌరవ్కి మధ్య చిన్న టాస్క్లో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగిందని అక్కడ మనం క్లియర్గా కనిపిస్తుంది. క్యాప్టెన్సీ కంటెండర్ చేసుకునేటప్పుడు మన ఏం పేరు ఆయేషకు అండ్ రైతు మధ్యలో చిన్న ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుని రైతు అడిగింది. దానికి ఆయేష చెప్పిన సమాధానం ఏంటంటే నువ్వు ఆ బెలూన్ టాస్క్లో ఫోల్కి ఏం ఆడవు, అందుకే నేను వచ్చి సెలెక్ట్ చేసుకుని చెప్పింది. ఇది వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. గౌరవ్ అయితే తెలుగు రాకపోయినా టాస్క్ చాలా బాగా ఆడారు. ఈ రోజు కూడా బాగా ఆడారు. కాబట్టి మనం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, లైవ్ గురించి కాదు. మస్తు గౌరవ్ అయితే ఫిజికల్ టాస్క్లు చెక్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. రమ్య కూడా గౌరవం చూస్తే ఎవరు గుర్తుకొచ్చాడు, ఎవరు కూడా తెలుగు రాకపోయినా టాస్క్లు బాగా ఆడేవారు. ఇలా చూసింది. ఈరోజు ఆల్రెడీ లైవ్లో టాస్క్ అయిపోయింది. అండ్ సుమన్ అండ్ మన తన పేరు గౌరవ్ క్యాప్టెన్సీ అయ్యారు. ఇదే మాత్రం హైలైట్. ఒక 2 టాస్క్లు జరిగాయి ఈ వారం. మిగతా అంతా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో గొడవలు అన్నీ జరుగుతున్నాయి.
మాధురి గారు అయితే కంటెంట్ అయితే మస్తు ఇస్తున్నారు. బిగ్ బాస్ ఏం కోరుకుంటుందో అదే ఇస్తున్నారు. మాధురి గారు నెక్స్ట్ లెవెల్ అయితే కంటెంట్ ఇస్తున్నారు. అండ్ మన మిగతా వాళ్ళందరూ రీతు, రమ్య ఎవరికి ఇవ్వాల్సిన కంటెంట్ వాళ్ళు ఇస్తున్నారు. మ్యాక్సిమం అందరూ యాక్టివ్గా ఉంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఈ వారం అయితే ఇలా గొడవలతో ఎంటర్టైన్మెంట్తో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తోని రచ్చ జరిగింది ఈ వారం ఈ రోజుకి. అండ్ రేపు సాటర్డే షూటింగ్ జరుగుతుంది అనుకుని, ఎందుకంటే దీపావళి ఎపిసోడ్ ఉంది కాబట్టి. మొత్తానికైతే సుమన్ అండ్ గౌరవ్ క్యాప్టెన్స్ అయ్యారు. అండ్ ఓటింగ్లో అయితే తనుజ ఫస్ట్లో ఉంది. దాని తర్వాత డెమాన్ ఉన్నాడు, సుమన్ గారు ఉన్నారు, దాని తర్వాత దివ్య ఉంది, దాని తర్వాత రామరాత్రి ఉంది, దాని తర్వాత భార్య గారు ఉన్నారు. చూద్దాం ఎవరు వెళ్ళిపోతూ. బాటమ్ టూలో రాము అండ్ డెమాను, బాటమ్ టూలో దివ్య అండ్ మన రామరాత్రులు ఉన్నారు. ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క అనాలిసిస్.